ఈరోజు మన వీడియో ఏంటి అంటే గనక చాలా మందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. హెయిర్ గ్రోత్ అస్సలు ఉండట్లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతది. సో, వీడియో చూస్తే గనక వెంటనే లైక్ చేసేయండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనొక వీడియో దేని గురించి అంటే గనక హెయిర్ కేర్ అనమాట. సో, హెయిర్ కేర్‌లో నేను ఈరోజు మీకొక ఆయిల్ చూపించాలనుకుంటున్నాను. సో, ఈ రెయినీ సీజన్‌లో మనం ఏ ఆయిల్ వాడాలి అని అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళందరి కోసం హెల్ప్‌ఫుల్ అవుతదని ఈ వీడియో షేర్ చేస్తున్నాననమాట. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను ఆయిలింగ్ అనేది చాలా అవసరమని. కొంతమంది అంటారు, "అక్క మేము ఆయిల్ అప్లై చేసుకుంటే డాండ్రఫ్ వచ్చేస్తది" అంటారు. నిజంగా డాండ్రఫ్ ఎందుకొస్తదంటే, స్కాల్ప్ అనేది డ్రై అయిపోవటం వల్ల డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటది. సో, కాబట్టి స్కాల్ప్ డ్రై అవ్వకుండా ఉండాలంటే మనం ఆయిలింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఆయిలింగ్ చేసుకోకపోతేనే స్కాల్ప్ డ్రై అయిపోతది కాబట్టి, సో, ఎవ్రీడే చేసుకోమని నేను చెప్పట్ల. అట్‌లీస్ట్ వీక్లీ ట్వైస్ అన్నా మనం ఆయిలింగ్ అనేది అప్లై చేసుకుంటే, ఆయిలింగ్ చేయటం వల్ల మన జుట్టుకి మంచి పోషణ, అలాగే స్కాల్ప్ కూడా చాలా హెల్తీగా ఉంటది. సో, ఈ రెయినీ సీజన్‌లో మనం ఏ ఆయిల్ వాడాలి, ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఒక హెయిర్ ఆయిల్ ఏంటి అనేది చూసేద్దామా? ఇక్కడ మనం ఆయిల్ తయారీ కోసం ముందుగా అయితే గనక మందార పువ్వులు తీసుకుంటున్నానండి. నేనొక 2-3, 4 ఫ్లవర్స్ అనేవి తీసుకోవచ్చు. సో, అంటే రేఖ మందారమే ఎక్కువ తీసుకుంటాం మనము. వేరే వాటికన్నా జుట్టుకి మాత్రం రేఖ మందారం వాడతాము. ఎందుకు అంటే ఇందులో మనకి చాలా ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఉండటం వల్ల స్కాల్ప్ అంటే నెత్తి మీద చర్మానికి, అలాగే కుదుళ్ళకి మంచి పోషణ అందించటంతో పాటు జుట్టు చక్కగా పెరగటానికి సహాయం చేస్తూ ఉంటది. అందుకోసం అని చెప్పి రేఖ మందారమే వాడాలి. మీరు కావాలంటే ఆకులు కూడా తీసుకోవచ్చు. సో, ఫ్లవర్స్ ఎక్కువ లేవు అనుకున్న వాళ్ళు ఆకులు కూడా తీసుకోవచ్చండి. ఏం ఇబ్బందయితే అసలు లేదు. మనకి ఇది వాడటం వల్ల జుట్టు కూడా త్వరగా తెల్లబడదు. డాండ్రఫ్ ఉండదు. అలాగే మనకి బాల్డ్‌నెస్ అంటే బట్టతల రాకుండా కూడా సహాయం చేస్తది. అండ్ ఇందులోకే మనము మెంతులు తీసుకుంటున్నామండి. మెంతులు కూడా ఒక 2 స్పూన్‌ల వరకు తీసుకుంటున్నాను. సో, మెంతులు వాడటం వల్ల ఎక్కువగా ఐరన్, ప్రోటీన్ అనే న్యూట్రియంట్స్ ఎక్కువుంటాయి మెంతుల్లో. అవి ఉండటం వల్ల ఏమవుతాయంటే, మనొక జుట్టు అనేది చక్కగా పెరుగుతది. అండ్ మనం మెంతులు వాడటం వల్ల కూడా మనకి ఎటువంటి డాండ్రఫ్ అనేది రాదు. ఎందుకంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ ఎఫెక్ట్స్ అనేవి మనకి ఉంటాయి. అండ్ ఇందులోనే నేను కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు తీసుకుంటున్నానండి. ఇవి తీసుకుంటం వల్ల కూడా మనకి న్యూగా మనకి హెయిర్ గ్రోత్ రావటానికన్నా స్టిమ్యులేట్ చేస్తది. అలాగే మనకు హెయిర్ లాస్‌ని ప్రివెంట్ చేయటానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో, ఇందులో కూడా మనకి ఎక్కువ ఐరన్, విటమిన్ బి, సి ఇవన్నీ ఉండటం వల్ల మంచి పోషణ మన ఒక నెత్తి మీద చర్మానికి, దాంతో పాటు స్కాల్ప్ హెల్తీగా ఉంటే హెయిర్ గ్రోత్ బావుంటది. సో, ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవటానికి ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొన్ని వాటర్, ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని, ఒక స్టాండ్ ఉంటది గదా! ఆ స్టాండ్ లాంటిది మనం పెట్టుకొని, దాని మీద ఏదైనా ఒక బౌల్ తీసుకుందాం. ఇప్పుడు ఆయిల్ విషయానికొస్తే గనక నేనిప్పుడు ఏ ఆయిల్ తీసుకుంటున్నానంటే కోకోనట్ ఆయిలే తీసుకుంటున్నానండి. మీ దగ్గర ప్యూర్‌ది దొరుకుతుంది అంటే ది బెస్ట్ అదే తీసుకోండి. ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాక ఒక 1 స్పూన్ అనేది నేను క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నా. ఆ యెల్లో కలర్‌లో ఏంటా వేసాను అనుకుంటున్నారు కదా! అది ఆందం నూనె తీసుకున్నానండి. కొబ్బరి నూనె, ఆందం నూనె 2 తీసుకున్నా. మనకి రేషియో అనేది 1:2 ఉండాలి. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే 2 స్పూన్స్ అనేవి సారీ. మనకి 1 స్పూన్ అనేది మనము క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటే 2 స్పూన్లు కొబ్బరి నూనె తీసుకోవాలి. ఇంక మనకి ఆయిల్ రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక నేను ఏదైతే చూపించానో కరివేపాకు, మెంతులు అలాగే మందార పువ్వులు. మీకు కావాలంటే ఆకులు గూడా వేసుకోవచ్చు. అవి కూడా మనకి పువ్వుల కన్నా ఎక్కువ ఆకులు వేసుకోవాలి. సో, ఆకులు కూడా కొన్ని వేసుకోవచ్చు. నేనైతే ఈసారి పువ్వులతోనే తయారు చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ మందార ఆకులతో చేసిన ఆయిల్ ఉంది కాబట్టి ఈసారి ఫ్లవర్స్‌తోనే చూపిస్తున్నాను మీకు. సో, ఈ యొక్క ఆయిల్ అనేది ఎప్పుడు తయారవుతదనుకుంటే గనక ఒక అట్‌లీస్ట్ 15 మినిట్స్ అన్నా మనం చక్కగా బాయిల్ చేసుకుంటూ ఉండాలండి. చక్కగా మనకి బాయిల్ అయ్యి ఇలా ఇలా వచ్చిన తర్వాత మనం జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతది. సో, కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ యొక్క ఆయిల్‌ని మీకు కావాలంటే ఒక రోజు అలా ఉంచేసుకున్నా పర్లేదు. లేదు అంటే ఇలాగ వడకట్టుకోవచ్చు. ఎలా అయినా పర్లేదు ఏమవ్వదు. ఇలాంటి ఒక స్ట్రెయినర్‌తో మనం చక్కగా స్ట్రెయిన్ చేసేసుకుంటే ఆయిల్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. సో, ఇది ఇంకా మనము ఎన్ని డేస్ ఉంటదనంటే గనక
మనకి 45 డేస్ వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా వాడే వాళ్ళకైతే ఈ ఆయిల్ సరిపోదు. ఎప్పుడైనా ఓవర్ నైట్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసేవాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా మనకి 45 డేస్ హ్యాపీగా వచ్చేస్తది. సో, షార్ట్ హెయిర్ అయితే ఇంకా ఎక్కువ రోజులే వస్తది. సో, మెయిన్‌గా నేను స్కాల్ప్ అంతా అప్లై చేసుకుంటున్నానండి. ఏంటి అంటే మనము ఆహ్, అప్లై చేసేటప్పుడు కూడా మన చేతి గోర్లు అనేది రైట్ హ్యాండ్‌కి అప్లై ఉండకూడదండి. ఎందుకంటే మనకు గోర్లతో ఇలా అనటం వల్ల స్కాల్ప్ అంతా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది. నేనెప్పుడు చెప్పలేదు గదా! డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి, సో, గోర్లతో కాకుండా చర్మంతోనే మనము లైక్ ఫింగర్స్‌తోనే మనం అప్లై చేసుకుంటానికి ట్రై చేయాలి. ఓన్లీ స్కాల్పే కాకుండా నేను మొత్తం హెయిర్ కూడా చక్కగా అప్లై చేసుకుంటాను. సో, మంచి పోషణ అందిస్తది. ఎటువంటి హెయిర్ ఫాల్ లేకుండా, జుట్టు అనేది ఊడకుండా, జుట్టు పెరుగుదలకి ఈ ఆయిల్ అనేది మెయిన్‌గా బాగా ఉపయోగపడుతూ ఉంటది. సో, చాలామంది హెర్బల్ హెయిర్ ఆయిల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఇలా అప్లై చేసుకొని మీరు ఓవర్ నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే మీరు హ్యాపీగా హెడ్ బాత్ చేయొచ్చు. సో, నుంచి వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అనేది చూపిస్తున్నానండి. ఇది మనకి ఇప్పుడు అమెజాన్‌లో మనకి అవైలబుల్‌గా ఉంటూ ఉంటుంది. సో, ఇదేంటి అంటే గనక మనకి జుట్టుని ఆరబెట్టుకోవటానికి, అలాగే పలచగా ఉన్న జుట్టుని ఎక్కువ వాల్యూమ్‌గా చూపించడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. ఇలాంటివి వాడేటప్పుడు హీట్ ప్రొటెక్ట్ సిరమ్ అనేది మీరు వాడిన తర్వాత ఇది వాడితే మనకి జుట్టు అనేది ఊడకుండా ఉంటది. సో, లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉన్నది. కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఈ ప్రిపరేషన్ అంతా చూసారు కదండి. సో ఇలా మనం తయారు చేసుకుని చక్కగా అప్లై చేసుకుంటే మనకి మసాజ్ చేసుకుంటున్నాం అనుకోండి ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో తెలుసా. చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అంది మన ఆయిల్లో ఏదైతే పదార్థాలు వేసుకున్నావో వాటి పోషకాలన్నీ ఒక కుదుళ్ళకి పట్టించడం వల్ల చక్కగా మన జుట్టు అనేది ఊడకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడుతూ ఉంటుంది. సో అట్లీస్ట్ ఓవర్ నైట్ అన్నా అప్లై చేసుకున్న తర్వాత చక్కగా హెడ్ బాత్ చేసేయచ్చు. సో ఇలా మీరు ట్రై చేస్తూ ఉంటే గనక జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది. అలాగే పెరుగుదలకి చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. మంచి పోషణ కూడా ఇస్తుంది జుట్టుకి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ.